అందరికీ నమస్కారం. నా పేరు సూర్య. ఈ సామాజిక సర్కిల్ స్టేట్ రీసెర్చ్ సెక్షన్ గా విధులు నిర్వహించడం జరుగుతుంది. ఏమైనా అర్థమైంది? అసలు కొన్ని అర్థమై కొన్ని అర్థం కాదు. బ్రీఫ్ గా చెప్తాను. ఇప్పుడు సజెస్ట్ మీరు గత సంవత్సరం అంటే 2024-25 అంటే పోయిన మార్చి ఎండింగ్ వరకు ఏప్రిల్ వరకు చేసినటువంటి పనులు ఏవైతున్నాయో ఆ పనులన్నింటినీ కూడా సామాజిక బృందం వారు కొలతలు తీయడం జరిగింది. కొలతలకు సంబంధించి ఏమైనా లోటుపాట్లు ఉంటే ఎక్కువ తప్పులు ఉంటే వాటన్నింటినీ కూడా ఈ రిపోర్ట్లో రాయడం జరిగింది. అదేవిధంగా పనిచేసినటువంటి ఉపాధి శ్రామికులు ఎవరైతే ఉన్నారో ఉపాధి శ్రామికులు ఇంటికి వచ్చి మీరు పనికి వెళ్ళారా లేదా, ఎన్ని రోజులు పనిచేశారు, మీకు డబ్బులు వచ్చాయా లేదా అని చెప్పేసి మిమ్మల్ని అడగడం జరిగింది. వచ్చారా లేదా మీ ఇంట్లో మిమ్మల్ని అడిగారా లేదా డబ్బులు వచ్చాయని చెప్పి ఉపాధి డబ్బులు పడ్డాయా లేదని అడిగారు కదండి. సామాజిక బృందం మీరు వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక మన గ్రామంలో చేస్తున్నటువంటి ఉపాధి పథకం ద్వారా చేస్తున్నటువంటి పనులన్నీ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయి లేదా, కొలతల ప్రకారం జరుగుతున్నాయి లేదా, అదేవిధంగా పనిచేసినటువంటి ఉపాధి శ్రామికులు ఎవరైతే ఉన్నారో వారు కష్టపడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందుతున్నారా లేదా, పనిచేసినటువంటి శ్రామికులకి వేతనాలు వెళ్తున్నాయా, పని చేయకుండా ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరైనా డబ్బులు తీసుకోవడం జరుగుతుందా, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు ఇంటికి వచ్చి మిమ్మల్ని అడిగి రిపోర్ట్ అనేది రాయడం జరుగుతుంది. ఈ రోజు రాసినటువంటి రిపోర్ట్లో కొన్ని విషయాలన్నీ మీకు చెప్పడం జరిగింది. కుటుంబంలో జరిగేటువంటి పెద్ద సమస్య ఏంటంటే కనుక మనం పనికి వెళ్ళేటప్పుడు సడన్గా ఏదైనా వేరే కార్యక్రమం కానీ ఏదైనా ఉందనుకోండి, మన బదులు కూతురునో కొడుకునో లేకపోతే ఇంకొకరినో మనం పనికి పంపిస్తూ ఉంటాం. రామారావు బదులు సుబ్బారావు లేకపోతే వెంకటరావు బదులు ఇంకొకరు ఎవరో ఒకరు ఇలాగా ఒకరి పేరు మీద ఒకరు వెళ్తాం. ఇక్కడ జరిగేది ఏంటంటే కనుక ఒక రోజుకి 2 రోజులు కాదు వెళ్ళడం వల్ల మన జీవితంలో ఒక రోజుకి 200 లేకపోతే 300 రూపాయలు మనకు వేతనం వస్తుంది. మనం ఏమైనా ఒక్కసారిగా లక్షాధికారి అయిపోతామా, లేదా ఆ రోజు పనికి వెళ్ళక 300 రాకపోతే మనం ఏమైనా బెకార్ అయిపోతామా? పెద్దగా మన జీవితంలో ఏం మార్పు రాదు, కానీ నష్టం జరుగుతుంది. ఎలాగంటే కనుక మనం అంతా పనిచేసేది పొలుగు పాలతో రాయి రప్పలతో పనిచేస్తూ ఉంటాం. పొరపాటున ఏ రాయి రప్ప లేదా పొలుగో మన కాలు మీద కానీ లేకపోతే మన గాయం ఏమైనా అయింది అనుకోండి, సుబ్బారావు పేరు మీద మనం పనికి వెళ్ళాం, కానీ వెళ్ళింది ఎవరో వెంకటరావు వెళ్ళాడు అక్కడికి, సుబ్బారావు పేరు నష్టపడింది, మనకి తగిలినటువంటి గాయానికి అయినా డబ్బులు వస్తాయా? మనకి నష్టపోతామా? మనకు వచ్చేటట్టు ఆ రోజు వచ్చేటంటే 300 రూపాయలే, కానీ మనకు గాయం తగలడం వల్ల జరిగేది కొన్ని వేల రూపాయలు అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఒకరి పేరు మీద ఒకరు వెళ్ళకండి. ఎందుకంటే జరగనని చెప్పి అన్ని బాగానే ఉంటాయి, జరిగిన తర్వాత దానికి ఎవరు కూడా బాధ్యత వహించరు. అర్థమైందండి? పెద్ద ఊరు కాబట్టి ఎవరో కనుక్కోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన వచ్చే సమయానికి వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేయకపోవచ్చు, కానీ ఇది మన బాధ్యతగా తీసుకుని మనమే ఎవరిని కూడా వచ్చినా కనుక మీరు రావద్దని చెప్పి ఆపుకునేటువంటి పరిస్థితి అనేది మనం తీసుకోగలగాలి. ఓకేనండి? రెండోది